ప్రస్తుతం మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విలేజ్ నల్లబెల్లిలో ఉన్నాం. ఇక్కడ ఈయన బావగారు అంటున్నారు. ఒకసారి మాట ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో రిలేషన్ ఎలా ఉండేది? చాలా ఆప్యాయతంగా ఉండేది. అప్పటి నుండి ఆ రోజు ఎంపీ సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఇద్దరు గన్మెన్లు పంపేది. అప్పుడు రింగ్ టోన్ ఉండేది. వాడు రింగ్ టోన్ ఉండేది. ఎంతో మంది అక్కడ విప్లవ పార్టీలో పనిచేసేటోళ్ళు ఈయన దగ్గరికి వచ్చి ఇట్లా వచ్చినప్పుడు తల దాపించుకొని అక్కడ డిపార్ట్మెంట్ పట్టుకపోయి నువ్వు అందరినీ దాస్తున్నావు అని అంటే, లేదండి ఆయన మా కార్యకర్త, మీరు అనవసరంగా ఆయన తీసుకొచ్చి కొట్టడం ఇట్లా దాడి చేయడం అది సమంజసం కాదు అని ఆ రోజు అందరినీ ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీ దగ్గర పోయి అది అప్పుడు సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఉన్నప్పుడు ఆ రకంగా ఎంతో అందరినీ ప్రజలకు కూడా సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి. చాలా నిరుపేద అంటే నిరుపేద. ఆయన గుణం చాలా చక్కని గుణం. ఎవరికి మనసు నొప్పియకుండా ఈ రోజు నువ్వు 12 గంటలకు ఫోన్ కొట్టు, ఎప్పుడు కొట్టు, నక్సలెట్లు వచ్చినా ఎవరు వచ్చినా పోయి వాళ్ళందరినీ విప్లవ పార్టీలో పనిచేసే వాళ్ళు విడిపించేవాడు. మీతోని ఆయన పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీతో ఎలా ఉండేవాళ్ళు, అసలు ఎలా మాట్లాడుకునే వాళ్ళు మీరు? మాతోని సన్నిహితంగా ఉండేది. బావా 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 అని అక్కడికి వచ్చి ఎంతో మంది దాడికి ఉపయోగపడ్డా నా పక్కన వచ్చి కూర్చొని ఎవరు దాడి చేసినందుకు సిద్ధపడైపోయింది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిజం ఉండేవాళ్ళు అనేక ఎప్పుడు ఆయన పార్టీలో పోతాడు, బూర్జా పార్టీలను బాగా పుంజుకుంటది. కాబట్టి మీరు అనవసరంగా ఈయనను పెద్ది సుదర్శన్ రెడ్డిని ఏదో రకంగా చేయాలి, డిస్టర్బ్ చేయాలని ఆ రకంగా చిన్న వయసు కాబట్టి చేస్తే అట్లా ఒప్పుకోకపోయేది. అందరినీ సమకూర్చి శత్రువునైనా దగ్గర తీసిన వ్యక్తి ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి. లోన్ లేటు చోటు మాకు కన్నీళ్ళ దారులు వస్తున్నాయి. ఆయన దగ్గర మిత్రుడు. మొన్న నాతోని మాట్లాడి ఎప్పుడు మాట్లాడండి, మొన్న అది చనిపోయే ముందే నేను ఇంటికి పోయాను. ఒక్కనే, ఇద్దరే ఉన్నాం. ఏమైనా నువ్వు బక్కగా ఉండేవాడిని, నాకంటే నేనే దొడ్డైనా, నువ్వు ఇట్లా అయినావు, హాస్పిటల్ పోతలేవా అని అన్న. బావగారిని మొన్నే చూపించుకొచ్చుకున్నాను, నువ్వు చూపించుకొచ్చుకో అని కూడా అన్న. చివరి మాట నేను ఆ రోజు ఆయన దగ్గర పోయి మాట్లాడడం, నీకు ఎంతో రకంగా సాయం చేస్తా, నీకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీకు ఇల్లు ఇవ్వకున్నా నేను ఇల్లు ఇస్తా బావ, నాకు ఇల్లు ఇయ్యలే, ఆల్రెడీ నాది ముడిచే ఉంటే నీకు తప్పకుండా నేను సాయం చేసి నేను కట్టిస్తా అని కూడా హామీ ఇచ్చాడు. సరే కట్టించండు. ఆయన చనిపోవడం, ఆయన లేకపోవడం, చనిపోవడం ఎలా అనిపిస్తుంది? ఎంత బాగా అంటే కుటుంబం ఒక పెద్దను కోల్పోయింది. ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు? కుటుంబ పరిస్థితి చాలా తీవ్రత ఉన్నది. కుటుంబ పరిస్థితి ఎట్లా అంటే ఆయన విధనే ఆధారపడి పాపం ఆయన ఈయన వాళ్ళ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా చేసిండు. ఫ్యామిలీ లెక్క చేయకుండా ఉద్యమం ప్రజలే నాకు వీళ్ళే నాకు బంధువులు అనుకొని ఆ రకంగా చేసిన కుటుంబ పరిస్థితి. ఇప్పుడు ఉండే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళ కుటుంబం ఉంటే కొన్ని ఇస్తే ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. ఈ రకంగా బాధ్యత నరసింహపట్నం ఎవరు కానీ మళ్ళీ ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇస్తేనే ఈ రకంగా ఉంటాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ గెలిచేవాడని తప్పకుండా ప్రజలు ప్రతి ఒక్క కాడ స్పందిస్తాను. ఆయన వచ్చి ఈ రకంగా ఆయనకు ఏ రకంగానన్నా ఏదో ఒక రకంగా మినిస్టర్ లెవెల్లో కానీ ఈయన గెలిచిందంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టయితే ఈయనదే ఇక్కడ నరసింహపట్నం నియోజకవర్గంలో గెలుపు. పోయినా సరే పాపం గెలిచేటోడే ఆ ప్రజలు ఎందుకు ఇట్లా మంత్రి అయ్యేవాడు, ఇప్పుడు మంత్రి అవుతాడు. మరి ఈసారి గెలిచినా కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఆయనకు ఇచ్చేవాళ్ళు. చాలా తీవ్రత ప్రజలు, చాలా అడుగున మహిళలు కానీ ఇతరుడు కలుపు పోయిన కాడ ఎక్కడ కానీ ఆయనను ఏడ్తలట చూడు ప్రజలు. కూడా మొన్న ఆయన చనిపోయిన రోజు ఆయన అంతిమయాత్రలో అసలు జనాలు అసలు ఇసుకేస్తరాలన్నంత జనాలు, అసలు లక్షలాది మంది జనాలు వచ్చారు. ఏంటి అసలు అంత మంచి అభివృద్ధి చేశాడు? అసలు ఏంటి ఆయనకు అంత ఫాలోయింగ్? ఆయనే మాట్లాడే మాటలు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమం ఇది ఒకటి కాదు. ఆయన చేసిన సేవను బట్టే ఇలా మెడికల్ కాలేజ్ అయితేంది, మిషన్ భద్రత, వాటర్ గల్లీకి వాటర్ వేసాడు, సీసీ రోడ్లు వేయించాడు. అన్ని మాకు ఇప్పుడు రోడ్డు ఇక్కడ ఇట్లా పోతుంటే నల్లబెల్లి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటే అది సీసీ వేయించి ఇలా ఇట్లా బండి ఇట్లా స్టార్ట్ చేయగానే ఉరికేస్తున్నారు ఇలా ప్రజలు. ఇలా ఆయన చేపట్టే ఇలా నల్లబెల్లి గ్రామంగా నల్లబెల్లి యావత్తు ఈ భారతదేశంలో ఆయన ఒక రకమైన
చేసిన అలాంటి సేవ. ఇప్పుడు ఈ నర్సంపేట నియోజకవర్గానికి ఎంతో సేవ చేశాడు, ఎంతో అభివృద్ధి చేశాడు. తెలంగాణ ఉద్యమకారుడు, ఫస్ట్ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఎందుకు 2018లో ఎమ్మెల్యే అయ్యి మంచి సేవ చేసినాక, ప్రజాసేవ చేసినాక కూడా ఎందుకు ఈసారి ఓడగొట్టిరు ఆయన జనాలు ఇక్కడ? ఈ ప్రజలు కేవలం అక్కడ పెద్ద ఆలోచన ఈ రకంగా ఇంత సేవ చేసిందనే కాదు, ఓన్లీ డబ్బు మద్యం ఆశపడే తప్ప ఈ రకంగా ప్రజలు గదే సూచనలు తప్ప అభివృద్ధికి ఇలా సుదర్శన్ రెడ్డికి ఇలా ప్రజనం పట్టణం కట్టి ఇన్ని రకాలుగా పట్టణం కట్టి ఇంత ఉద్యమం చేసిన నాయకుడు మళ్ళీ దొరకడు అని మేము ఆలోచిస్తే ఈ రకంగా వాళ్ళు చేసింది కేవలం మద్యంను పైసలకు రూపాయలకు అమ్ముడుపోయే చేసినలు తప్ప ఇలా సుదర్శన్ రెడ్డికి ఆయన అంత ఉద్యమ నాయకుడు కేవలం ఆయన ఒక పూల బాటలు నడవలే, ముండ్ల బాటలు నడిచిండు. ఇలా తీరని లోటు మాకు ఇక్కడ ప్రతి ఒక్క పిల్లను పుట్టే పిల్లగాని కానుంచి ఒక రకంగా మేము కన్నీళ్ళు వస్తున్నాయి. మేము ఎవరిని మందలిచ్చినా వాళ్ళు మందలిచ్చినా ఆయన సుదర్శన్ రెడ్డి ఎక్కడ కానీ ఇప్పుడు కలుపులో పోయిన కాడ, నాట్లో పోయిన కాడ అసలు గడ్డ మీద కూర్చొని అసలు ఏడుతున్నారట. అన్నం తినే కాడ కూడా మాకు తినబుద్ధి అయితే లేదు, అంత నాయకుడు అని. ఈ రకంగా బతుకమ్మ పండుగ వచ్చినా కూడా అన్ని రకాల స్కీములు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఈ నర్సంపేట నియోజకవర్గానికి అభివృద్ధికి పాటుపడే రైతులకు చాలా చేశాడంట, రైతులకు పనిముట్లు ఇచ్చేలా చాలా ఇప్పించండి. వాస్తవైనా చాలా చేశాడండి. ట్రాక్టర్లు ఇప్పించాడు. ఇట్లా ఇది ఇప్పుడు మనకు పనులు ఉంటాయి కదా, వరికి వచ్చే మిషన్లు, అవి వరి మిషన్లు, ఆ రకంగా ఎన్నో రకాల ఆయన రుణపడి ఉంటాడు. అన్ని రకాల చేసిన గ్రామ పంచాయతీలు కూడా ఇప్పుడు తర్వాత ఈ రైతులకు ధాన్యం పెట్టుకునేందుకు ఈ రకంగా ఈ నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన స్కీములు ఎక్కడికి అంటే మాకు రాలేదు. అడుగున ఇప్పుడు రైతులు ధాన్యం పెట్టుకునేందుకు స్టాక్ ఎట్లా అంటే అట్లా స్టోరేజ్లు అన్ని స్టోరేజ్లు ఇలా నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన స్కీములు ఘనత ఎవరిదని అంటే పెద్ద సుదర్శన్ రెడ్డిది. నేను అనుకుంటున్నా మరో ఓంకార్ జన చైతన్యం చూసి ఓంకార్ గారికి ఎట్లా వచ్చిందో మరో ఓంకార్ గారు అని నేను ఇలా కేసీఆర్ గారు కానీ, లేదంటే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటామని చెప్పారు? అయితే ఈ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున వాళ్ళు ఎవ్వరు ఇచ్చిందో మనకు ఆ రకంగా నాకైతే తెలియదు. నేను ఒక పార్టీలో నిర్ణయం చేస్తాను. ఎందుకంటే మొన్న వార్తల్లో మాత్రం మేము ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఒక 10 లక్షలు, ఇలా వాళ్ళ కుటుంబంలో ఎమ్మెల్యే సీటుగా ఇలా మాజీ 10 కోట్లు ప్రకటించాడట. మేము టీవీలో వింటున్నాం తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఆయన కేసీఆర్ గారే ప్రకటించారు. ఈ 10 కోట్ల రూపాయలు ఇస్తామని వాళ్ళకి ఏమైనా బాకీలు ఉంటే ఇల్లు లోన్ తీసుకొని అప్పు కట్టుకున్నది దానిలో టీవీలో వార్తల్లో మేము విన్నాం. ఆ రకంగా ఆయన ప్రకటించాడు. ఆ రకంగా సానుభూతి వాళ్ళ కుటుంబం చాలా మంచిగా ఉండేవాడా మీతో బావగారు అంటూ మమ్మల్ని సన్నిహితంగా బావగారు మీతో ఏం చెప్పుకోలేదని ఆయన చెప్పుకున్నాడు. ఆయన బాధలు చెప్పుకుంటే ఆయన ఏంటంటే కొంతమందికి చెప్తాడు, కొంతమందికి చెప్పాడు. నాకు చెప్పుకున్నాడు బాధలు అని. అంటే బాధలు ఉంటాయి, ఆ బాధలు నీకు తెలియనియా? నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు పెద్దోడి, ఇలా విప్లవ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నావు. ఆ రకంగా నువ్వే నాకు నేర్పినావు రాజకీయం. ఇది శిశుడు, ఇది పూల బాట కాదు, నువ్వు ముళ్ళ బాటలు నడుస్తున్నావు అంటే నేను ముళ్ళ బాటలు నడుస్తానని హామీ ఇచ్చిన ఘనత ఆయనది. ఈ రాజకీయం అంటేనే ఒక ముండ్ల లాంటిదని కూడా నేను వస్తామని చెప్పి ఈ రకంగా ఆయనకు విప్లవ వందనాలు తెలుపుకుంటూ నేను ఈ రోజున ముగిస్తున్నాను.